నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని వెల్దుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాంబయ్య తెలిపారు. మంగళవారం నేషనల్ మెరిట్ స్కాలర్షిప్కు ఎంపికైన 7వ తరగతి విద్యార్థి సాయి సన్నిత్లను ఆయన అభినందించారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థికి కేంద్ర ప్రభుత్వం 12,000 రూపాయల ఉపకార వేతనం 5 సంవత్సరాల పాటు అందిస్తుందని, ఈ కార్యక్రమానికి ఎంపికైన విద్యార్థిని అభినందించారు. విద్యార్థులు శ్రద్ధగా చదివి మంచి ఫలితాలు సాధించాలని, ఇలాంటి నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్షల్లో పాల్గొని ప్రతిభ కనబరచాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం వెల్దుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న నిఖిత ఇటీవల జరిగిన సీఎం కప్ క్రీడా పోటీలలో పాల్గొని కరాటేలో నైపుణ్యాన్ని ప్రదర్శించాలని, జిల్లా స్థాయిలో మొదటి స్థానం సంపాదించిన నిఖిత రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొన్న నిఖితను అభినందించారు. ఇలాంటి అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని క్రీడా పోటీలలో పాల్గొనాలని సూచించారు. దాంట్లో మొత్తం మీద అమ్మాయి వచ్చేసి మాది రుద్రమ్మదేవి సెల్ఫ్ డిఫెన్స్ షూటింగ్ కోచ్. కొన్ని కంట్రీలలో కూడా అమ్మాయి ఫస్ట్ చేయను అన్న టైప్లో చేసేది, కానీ మొత్తం మీద ఆ రోజు ఫస్ట్లో మెడల్ కొట్టుకున్నది శ్రీలంకలో. తర్వాత వచ్చేసినాక శ్రీలంకలో కప్పు తీసుకున్న తర్వాత భద్రాద్రి కొత్తగూడెం వచ్చేది, అక్కడ బ్లాక్ తీసుకున్నది, ఒరిజినల్ బ్లాక్. ఇంకా అవి పాల్గొన రాలేదు. అయినా కానీ వచ్చేసి మళ్ళీ తర్వాత సరూనగర్ స్టేడియం సారం కూడా రమ్మాను. సార్ కొద్దిగా పని ఉండి రాలేకపోయాడు. నేను కూడా ఆ రోజు వెళ్ళలేకపోయాను. ఆమె రెట్టిగా ఆమెనే పంపించాను. మోదల నుంచి కూడా హాస్టల్ పిల్లలు వెళ్ళారు. అక్కడ కూడా హాస్టల్లో కూడా బాగానే చేశారు. మొత్తం అమ్మాయి కూడా రెప్రజెంట్ చేసింది. ఇంకా చాలా నేర్చుకోవాలి. ఈ విలేజ్కే కాదు, స్కూల్కు ప్లస్ కాలేజీకి ఊరికి పేరు నేమ్ తేవాలని చెప్పేసి ఇంకా మిగతా పిల్లలు కూడా అలాగే నేమ్ తీసుకురావాలి. ముఖ్యంగా దీనికి కోఆపరేట్ చేయడం స్కూల్ నుంచి హెచ్ఎం సార్ వాళ్ళు, టీచర్స్, వాళ్ళకి అందరూ చేస్తున్నారు. ఈ పత్రిక విలేకరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నైనిషా ఇదే ఇప్పుడు ఓన్లీ నేషనల్ ఇంటర్నేషనల్ అయింది. వరల్డ్ కూడా సెలెక్ట్ అవుతుంది. బుక్ ఆఫ్ రికార్డు సెలెక్ట్ అయ్యి వచ్చిన తర్వాత వరల్డ్ కూడా రికార్డు సెలెక్షన్ అవుతుంది. తర్వాత ఆమె గోల్ వచ్చేసి టీచమన్నారు. ఏమన్నా పోలీస్ అంటుంది. నిన్న సార్కోడ్ కూడా ఎస్ఐసార్ కూడా దిగింది. ఇక్కడ సార్కోడ్ దిగుతుంటే సార్ అనేది చెప్తే ఓకే, థ్యాంక్ యూ. గత సంవత్సరం నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10th క్లాస్ చేశాను. మన ఊరి తరఫు నుంచి నేను మన శ్రీలంకలో ఫస్ట్ ప్లేస్ సాధించి కప్పు తీసుకోవడం జరిగింది. అలాగే భద్రాద్రి కొత్తగూడెంలో బ్లాక్ బెల్ట్ ఫస్ట్ ప్లేస్ సాధించాను. ఇంకా మొన్న సరూనగర్ స్టేడియంలో జడ్జింగ్ చేసే అవకాశం నాకు దక్కించిన సార్ గారికి ధన్యవాదాలు. ఇంకా ముందుకు వెళ్ళడానికి కారణం నా స్కూల్ టీచర్స్. ఎందుకంటే అక్కడ కరాటే మాస్టర్ ఉండబట్టికే నేను ఇంత పైకి ఎదగగలిగినాను. అక్కడికే ఆగిపోకుండా ఇంకోసారి రావడం వల్ల ఇంకా పైకి ఎదిగే ఛాన్స్ వచ్చినందుకు చాలా చదివి గత విద్యా సంవత్సరము 10వ తరగతి పరీక్షలు రాసి మరి ఆ పాఠశాలలో గత సంవత్సరం చదువుతున్న పాఠశాలలో చదువుతున్న నైనిషా అమ్మాయి మరి కరాటేలో చురుకుగా ఉండి మరి ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఇంటర్నేషనల్ కరాటేలో భాగంగా మరి శ్రీలంకలో జరిగినటువంటి పోటీల్లో మా పాఠశాలకు చెందినటువంటి విద్యార్థిని బ్లాక్ బెల్ట్ సాధించడం జరిగింది. అదే మాదిరిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగినటువంటి కరాటే పోటీలలో పాల్గొని బ్లాక్ బెల్ట్ సాధించడం జరిగింది. మరి ఈ మధ్య కాలంలో ఎల్బీ స్టేడియంలో జరిగినటువంటి కరాటేలో పోటీల్లో భాగంగా కూడా ఆమె ఒక నైపుణ్యాన్ని మంచి నైపుణ్యాన్ని చూపించి మరి అక్కడ కూడా ఒక మంచి కరాటేగా ఉన్నటువంటి వ్యక్తిగా ఎదిగడం జరిగింది. మరి మా పాఠశాలలో చదివి ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని కరాటేలో పొందినందుకు పాఠశాల తరఫున అమ్మాయిని అభినందిస్తూ మరి ఆమెను ఇప్పుడు ఈరోజు మేము సత్కరించడం జరిగింది. గత డిసెంబర్లో జరిగినటువంటి కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి 8వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ అనేటువంటి ఎగ్జామ్ పెట్టడం జరిగింది డిసెంబర్లో. మరి డిసెంబర్లో జరిగినటువంటి ఎగ్జామ్స్లో మరి ఈరోజు వచ్చినటువంటి రిజల్ట్లో భాగంగా మా పాఠశాలకు చెందినటువంటి 8వ తరగతి చదువుతున్నటువంటి సాయి సన్నిత్ అనే విద్యార్థి
జిల్లా స్థాయిలో ఎంపిక కావడం జరిగింది. మరి జిల్లా స్థాయిలో ఎంపిక అయినందుకు ఇతనికి కేంద్ర ప్రభుత్వము 5 సంవత్సరాలకు గాను 12,000 రూపాయలు చొప్పున, అనగా ఇతను 12th స్టాండర్డ్ వరకు చదువుకున్నటువంటి స్టాండర్డ్ వరకు కూడా 12,000 రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వము స్కాలర్షిప్ మంజూరు చేయడం జరుగుతుంది. మరి ఈ స్కాలర్షిప్ ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికి తీయడం ద్వారా ఒక చురుకైన పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు మెరగడానికి ఈ స్కాలర్షిప్ దోహదపడుతుంది. కాబట్టి మీరు ఇటువంటి స్కాలర్షిప్కి ఎంపికైనందుకు సాయి సన్నిధి పాఠశాల తరఫున అభినందనలు తెలియజేయడం జరుగుతుంది.